జనం మనతో ఉన్నప్పుడు మనల్ని పట్టించుకోం. అదే జనం మనల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని మనం తప్పించుకోలేం. జీవితంలో ఒక టైంలో కొంత దారి ఎవరితోనూ కలిసి నడవలేం. కొన్ని కలలు చప్పుడు లేకుండా పుడతాయి. కొన్ని బాధలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఆ పీరియడ్లో ఫోన్ కాల్స్ ఎత్తరావడం, మెసేజ్ పెడితే బిజీ, ఐ విల్ కాల్ యూ లేటర్ అని పెడతారు. మొదట్లో అనిపిస్తుంది నాతో ఎవరు లేరు అని. తర్వాత అర్థమవుతుంది నా కోసమే నేను లేనని. ఎవరు లేని రూమ్లో ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు మనకి ఎక్కువగా వినిపిస్తాయి. అక్కడే మొదలవుతుంది అసలైన ట్రైన్. లైఫ్ కోచ్ లేకుండా, మెంటర్ లేకుండా మనకి మనమే గురువయ్యే సమయం. ఒంటరితనం ఖాళీ గది కాదు, ఒక అద్దం లాంటిది. అక్కడ నువ్వు నీతో నటించలేవు, నువ్వు నీ దగ్గర నుంచి దాక్కోలేవు, నీ నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఒంటరితనం శత్రువు కాదు, అది నిజం చెప్పే ఒకే ఒక స్నేహితుడు. ఫ్రెండ్స్ ఉంటే టైం పాస్ అవుతుంది, ఒంటరిగా ఉంటే లైఫ్ పాస్ అవుతుంది. ఎవరైనా మనతో తోడు ఉన్నప్పుడు నడుస్తాం, తోడు లేకపోతే పరిగెడతాం. ఎందుకంటే బయట ప్రపంచం మనల్ని పరీక్షిస్తుంది కాబట్టి. కానీ ఒంటరిగా గడిపిన సమయం మనల్ని తీర్చిదిద్దుతుంది. మనకి మన లైఫ్లో కొన్ని ప్రశ్నలు ఉంటాయి, అవి గూగుల్లో వెతికిన దొరకవు. ఏదో ఒకరోజు ఒకటి గమనిస్తావు, నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళ వల్ల కాదు, నిన్ను వదలని నీ వల్లే నువ్వు గెలిచావని. అప్పుడు అర్థమవుతుంది ఒంటరి ప్రయాణం అంటే లోన్లీనెస్ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ అని.